శ్రీమన్మహాసర్వలోక ప్రవృత్తి ప్రకాశావకాశ ప్రభాకారిణీ పావనీ నిత్య సౌభాగ్య సంపన్న సంవర్ధిని శ్రీ మహాలక్ష్మి మాణిక్య సౌవర్ణ హేరాళ హారావళీ రంజితామేయ చాంపేయ గాత్రీ పయోరాసి పుత్రి నమో విష్ణుపత్రి నమస్తే 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 నమః. కుమారా పులవర్తన ధన్యోస్మి ధన్యోస్మి మాత ధన్యోస్మి. పరమ పవిత్రమైన ఈ దివ్యమంగళ దర్శన భాగ్యం నాకు లభించింది. నేనెంత సుకృతాత్ముని. కోటి జన్మల ఘోర తపస్సు చేసిన లభించని సాక్షాత్కారం నాకు సులభ సాధ్యమైంది. ధన్యుణ్ణి తల్లి ధన్యుణ్ణి. ఆర్తితో అమ్మాని పిలిస్తే కనిపించక నిలువగలనా కుమారా? ఈ పుణ్య సంపద నీది, స్వీకరించు. జగజ్జన శ్రేయస్సుకై సద్వినియోగం కావించు. ధర్మ సామ్రాజ్య స్థాపకుడివై వర్ధిల్లు కుమారా. ఇంతటి చల్లని తల్లివే, కరుణామూర్తివే, మరి నీ దయాభిక్షకై అర్థించే దీనులను కనికరించవెందుకు తల్లి? కొందరికి అగుపించి అంతలో అదృశ్యమైపోతావే, మరికొందరికి అనుకోని విధంగా సాక్షాత్కరిస్తావే. ఏమిటి తల్లి నీ చిద్విలాసం? కర్మబంధం అనుల్లంఘనీయం. ఈ చరాచర జగత్తు కర్మాధీనం. ఎవరెవరి పూర్వజన్మ కర్మ ఫలమెట్టిదో ఆ విధంగా వారి వారి ఇంట్లకు వచ్చిపోతుంటాను. తరుణం వచ్చిన తక్షణం తలుపు తట్టి నేనే పిలుస్తాను కుమారా. పుణ్యఫలం అంతరించిన నాడు పోవద్దనవగచినా నిలువజాలనయ్యా. తల్లి, శృంగారపురపు రాజదంపతుల కుమారుడు నీ సన్నిధానంలో ఉన్నాడటగా? ఆ పుణ్యరాశివి నీవే నాయనా. ఏమిటి తల్లి, నేనా? అవును నాయనా. ధన్యుడను తల్లి ధన్యుడు. ఈ అక్షయ మందసం స్వీకరించు. నీవు ఏ సంపద కోరితే ఆ సంపద ప్రసాదిస్తుంది. మయూర వాహనంలో కొలిపు చిరంజీవి అఖండ యశస్సుతో సార్వభౌముడవై వర్తిల్లు. ధన్యుడను మాతా ధన్యుడను. కుమారా, శుక్రవారపు పొద్దు సిరిని విడువద్దు, దివ్వెనూదగవద్దు, బువ్వనెట్టద్దు, తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు, సంజమలి సంజ నిదురపోవద్దు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు, మా తల్లి వరలక్ష్మి నిను వీడదపుడు. ఇల్లాలు కంట తడి పెట్టని ఇంట, కళ్ళలాడని ఇంట, గోమాత వెంట, ముంగిళ్ళ ముగ్గుల్లో, పసుపు గడపల్లో, పూలల్లో పాలల్లో, పూలల్లో పాలల్లో, ధాన్య రాసుల్లో, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు, మా తల్లి మహాలక్ష్మి స్థిరముగా నుండు.